దేవతలు పూజించే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. వెయ్యినూతల కోన వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం చిన్నదాసరపల్లి గ్రామంలో వెయ్యినూతల కోన క్షేత్రం ఉంది. వెయ్యినూతులు అంటే బావులు ఉన్న ప్రదేశం కావడంతో వెయ్యినూతల కోన అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు లక్ష్మీదేవి భక్తుల కోరికలు తీరుస్తూ విరాజిల్లుతున్నారు. ఈ క్షేత్ర ప్రాంగణం చుట్టూ 1000 కోనేర్లు ఉండేవని, తద్వారా వెయ్యినూతల కోన పేరు వచ్చిందనేది పురాణగాథ. సుందరమైన ప్రకృతి దృశ్యాలతో, గిరిశిఖరాల నుంచి జాలువారు జలపాతాలతో, ఎత్తైన కొండల నడుమ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వెయ్యినూతల కోన అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించి అహోబిల క్షేత్రం నుంచి మొట్టమొదటిగా విచ్చేసింది ఇక్కడికి. స్వామివారు చెంచులక్ష్మితో విహరించింది కూడా ఈ మనోహర క్షేత్రంలోనే. అంతేకాదు, హిరణ్యకశిపుని వధ సందర్భంగా తాను ప్రదర్శించిన 32 ఛాయల్లో 2 శాశ్వతంగా నిలిపింది ఈ మహిమాన్విత క్షేత్రంలోనే. ఇక్కడ ఒక అద్భుతమైన విశేషమేంటంటే, స్వయంగా నారద మహర్షి, తంబుర మహర్షి వారు ఇద్దరూ కూడా ప్రతిరోజు రాత్రి వేళల్లో లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని గర్భగుడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రతిరోజు స్వామివారికి అర్చన చేసి వెళ్తారట. అందుకు నిదర్శనంగా ఆధారాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ప్రతిరోజు ఆలయం గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే తులసీ దళాలు కనిపిస్తాయి. ఒకప్పుడు దండకారుణ్యమైన ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో కొన్ని రోజులు ఇక్కడ ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముడు సేదతీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు సీతమ్మని తన ముక్కుతో పొడిచాడు. స్వామివారికి నిద్రాభంగం కలిగించకుండా సీతమ్మవారి నొప్పిని ఓర్చుకొని భరించారు. పొడిచిన చోట రక్తం ధారలుగా ప్రవహించి శ్రీరామచంద్రుల వారికి తగళ్లంతో ఆయనకు నిద్రాభంగమైంది. ఆ రక్తాన్ని చూసి చలించిపోయిన శ్రీరాముడు గాయపరిచిన కాకిపై బ్రహ్మాస్త్రాన్ని వదులుతారు. ఇది గ్రహించిన కాకి ముల్లోకాలు తిరిగి శ్రీరాముడి దగ్గరికే వచ్చి కాళ్లమీద పడి పశ్చాత్తాపడుతుంది. ఆ సమయంలో శ్రీరాముల వారు కాకిని క్షమిస్తారు. కాని వదిలిన బ్రహ్మాస్త్రానికి ఏదో ఒకటి బలి కావాలి కాబట్టి కాకి తన కన్నును బలిగా ఇస్తుంది. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు ఈ ప్రదేశంలో ఇక నువ్వు కనిపించకూడదు అని కాకిని శపించి తన బాణంతో ఆ పర్వతంపై శంకు చక్రంతో ముద్ర వేస్తారు. అందుకే వెయ్యినూతల కోన పరిసర ప్రాంతాల్లో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు. ఈ దేవాలయానికి ఎక్కడా లేని మరో ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా విగ్రహాలు ఉత్తరం లేదా తూర్పుముఖంగా ఉంటాయి. కానీ మహాలక్ష్మీదేవి ఆలయంలోని విగ్రహం మాత్రం పడమరముఖంగా ఉంటుంది. దీని కారణంగా ఎక్కువ సంఖ్యలో మహాలక్ష్మి అమ్మవారిని మహిళలు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కోనేరు నీటిలో స్నానం చేసి ఆలయం లోపల స్వామిని దర్శిస్తే చేసిన పాపాలు తొలగుతాయని, అలాగే కోరిన కోరికలు ఫలిస్తాయి అనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయం కడప నుంచి 43 కిలోమీటర్ల దూరంలో, అలాగే తిరుపతి నుంచి 184 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవతలు పూజించే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.